హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం జరిగింది. అదేమిటంటే వాలంటీర్లకు సంబంధించి అసెంబ్లీలో కొన్ని చర్చలు అయితే జరుగుతాయని చెప్పి నిన్న మొన్నటి నుంచి అయితే చాలామంది వాలంటీర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ ప్రస్తావన అయితే రావడం అయితే జరిగింది. మన మంత్రి గారు కూడా ఏం మాట్లాడారో కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వాలంటీర్లకు సంబంధించిన అసెంబ్లీలో మన మంత్రి గారు మాట్లాడిన సంభాషణకు సంబంధించిన వీడియో మన వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరైతే జాయిన్ అయ్యి మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది కాబట్టి మీరు ఆ వాట్సాప్ ఛానల్ కనుక జాయిన్ అయ్యారంటే డైలీ అప్డేట్స్ అనేవి పొందుకోవచ్చు. ఇకపోతే వాలంటీర్లకు సంబంధించి అసెంబ్లీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి చాలామంది భావించారు. వాలంటీర్లు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరిగింది. ఎంతో కొంత సమాధానం అయితే దొరుకుతుందని చెప్పి భావించారు. అయితే వాలంటీర్లు అనుకున్నంత స్థాయిలో అయితే ఆ సమాధానాలు రాలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఏ సమాధానాల కోసం అయితే ఎదురు చూస్తున్నాం వాటికి సంబంధించి మన మంత్రి గారు అయితే వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. అవేంటో చూద్దాం. మొదటి ప్రశ్న వచ్చేసి, రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుందా లేదా అనే దానికి మన మంత్రి గారు అయితే ఎస్ కొనసాగుతుంది అన్నట్టు ఎస్ అని చెప్పడమే జరిగింది. దానికి సంబంధించిన వీడియో నేను వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అందుతుంది. అయితే రెండో క్వశ్చన్ వచ్చేసి, వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనలో ఉన్నదా అని అడిగారు. అంటే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం అనేది పెంచడానికి ప్రతిపాదన ఏమైనా ఉన్నదా అనే ప్రశ్న అడగగా దానికి కూడా ఎస్ అని చెప్పి ఉన్నాడు. అంటే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచేందుకు కూడా అనుకూలంగా ఉందనే చెప్పుకోవడానికైతే అక్కడ మన మంత్రి గారు అయితే ఎస్ అని చెప్పడమే జరిగింది. అయితే మూడోది వచ్చేసి, పెంచుతున్న వేతన వివరాలు మరియు పెంపుదల ఎప్పుడు అమలు చేస్తారు? అంటే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ఎప్పుడు పెంచుతారు, ఎంతవరకు పెంచుతారు, వాటి వివరాలు ఎప్పుడు తెలియజేస్తారు, అలాగే ఈ పెంపుదల అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఉండడమే జరిగింది. దానికి సంబంధించి పరిశీలనలో ఉందని చెప్పి మన మంత్రి గారు అయితే తెలియజేయడమే జరిగింది. ఈ విధంగా వాలంటీర్లకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్కి అయితే ఖచ్చితంగా క్లారిటీ వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుందా అని చెప్పి అడిగినందుకు ఎస్ కొనసాగుతుందని చెప్పి సమాధానం రావడం అయితే జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. అది ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అని చెప్పి పూర్తి వివరాలు అనేది మనకు తెలియాల్సి ఉంది. వాలంటీర్లకు సంబంధించి గౌరవ వేతనం కూడా పెంచే అవకాశం ఉంది. దానికి సంబంధించి పరిశీలన చేస్తున్నామని చెప్పి కూడా క్లారిఫై చేయడం అయితే జరిగింది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. కానీ వాలంటీర్లకు సంబంధించి బాగా చర్చలు జరిగింటే ఇంకా బాగుండేది. వాలంటీర్లు అనుకున్న స్థాయిలో ఈ చర్చ అయితే జరగలేదని పూర్తిగా వాలంటీర్లు అందరూ కూడా అనుకోవడమే జరుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుందని చెప్పి క్లారిటీ వచ్చింది. కాబట్టి పూర్తి వివరాలు అయితే మనకి భవిష్యత్తులో తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్, రాష్ట్రంలో అందుతున్న ప్రతి ఒక్క అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి మీరు ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.